నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. రీసెంట్‌గా లోకేష్ గారి పాదయాత్ర యోగలం పాదయాత్ర 2 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. హ్మ్. అయిన తర్వాత ఆయన స్టేట్మెంటు మీరు విన్నట్టయితే 3 టర్మ్స్ ఏదైతే చేశారో వాళ్ళు ఇంకో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బావుంటుంది. సో, దాని అంతరార్థం ఏమై ఉంటదంటారు? ఇప్పుడు దాంట్లో కొంత వేరే రకంగా అంటే కొంతమంది విశ్లేషకులు కావచ్చు, లేతే అపోజిషనోళ్ళు ఉంటాయి కదా! రకరకాల అవును. ఏరుతా ఉంటారు కదా! దాంట్లో. అవును. అవును. అలా అవును. తీసుకుంటే ఆయన సీఎం పోస్ట్ కోరుకుంటున్నారు. వాళ్ళ నాన్నగారి స్థానాన్ని కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు. అనేది వస్తుందండి. బయటకొస్తుంది. ఓకే. సో, ఒకవేళ ఆయన కోరుకున్నది అదే అయితే హ్మ్. ఇప్పుడున్న పొజిషన్‌లో ఆ పోస్ట్‌లో లోకేష్ నుంచినట్టయితే హ్మ్. కరెక్టే అంటారా? అంటే యాక్చువల్‌గా నేననేది ఏంటంటే అంజి గారు, హ్మ్. మొదటి నుంచి మనం అనుకుంటున్నాం. హ్మ్. కొత్త నీరు రావాలి, కొత్త నీరు రావాలి, కొత్త నీరు రావాలి అనేటువంటిది. ఒకే నియోజకవర్గంలో 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు, 8 సార్లు పోటీ చేసి 5 సార్లు నెగ్గి, 6 సార్లు నెగ్గినాళ్ళు మనకున్నారు హ్మ్. రాష్ట్ర చరిత్రలో. హ్మ్. సో, ఇక వాళ్ళది సామ్రాజ్యంలాగా అయిపోతుందది. కొత్త నీరుకి రావట్లే. అట్లాగే పార్టీ పదవుల్లో కూడా చాలామంది చాలా కాలంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అతనేంటంటే వాళ్ళని ఉద్దేశించి అన్నారేమోననేటువంటిది నాకు అనిపించినటువంటి భావన నేను చెప్తున్నాను. అలా అనుకుంటే క్యాబినెట్‌లోని కొత్త వాళ్ళు సంఖ్య ఎక్కువుంది అదే గదండీ! నేనంటుంది. ఆ! అదైనా కూడా కొన్ని కొన్ని నియోజకవర్గాలు తీసుకుంటే ఆ! ఉన్నారు. చాలామంది ఉన్నారు ఉన్నారు. ఉన్నారు. అలాంటి వాళ్ళు. సో, కొత్త నీరు రావాలి అంటే ఈసారి ప్రయోగంలో ఖచ్చితంగా టికెట్లు ఇచ్చారు, గెలిచారు. అది మంత్రివర్గంలో కూడా ఉంది. హ్మ్. ఓకే. మంత్రివర్గంలో కూడా 17 మంది కొత్త మొహాలున్నారు. ఫస్ట్ టైమ్ అయినటువంటి వాళ్ళు. హ్మ్. సో, ఆ పార్టీ కార్యక్రమాలకు సంబంధించి పార్టీ పదవులో మిగతా పదవుల గురించి మాట్లాడారని కాసేపు అనుకుందాం. ఓకే. అనుకున్నా కూడా ఆ ఫార్ములా అన్ని చోట్ల పనిచేయదండి. హ్మ్. మీరు 3 సార్లు పోటీ చేసి 3 సార్లు చేశారు కాబట్టి ఇక మీరు అనర్హులు మీరు తీసి పక్కన పెట్టండి అంటే ఒక అనుభవజ్ఞుడైనని పోగొట్టుకుంటున్నట్టే కదా! ఆ తర్వాత మీరన్నట్టుగా వచ్చినటువంటి వాడు ఏం చేస్తాడు అంత అనుభవం దానికి కొత్తగా వచ్చాడు కాబట్టి అది అర్హత కాదు కదా! ఓకే. కొన్నిటికి ఎక్సెప్షనల్ ఉంటుంది. ఇప్పుడు ఓకే. చంద్రబాబు నాయుడు గారి విషయమే తీసుకోండి. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి, నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యావు కాబట్టి నువ్వు అనర్హుడివి, లేకపోతే నువ్వు పక్కకు తప్పుకొని వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అనేంత ధైర్యం చేస్తాడా లోకేష్? ఓకే. వీళ్ళు తీస్తున్న పెడర్థమే తీసుకుందాం పోనీ. అదేలెండి. ఆ! సో, అలాంటి కొన్ని పదవులకు ఉండవు. ఓకే. ఆ మాటకొస్తే పివి నరసింహారావు పెద్ద వయసు అయిపోయింది కాబట్టి, పివి నరసింహారావుని పక్కన పెట్టండి అని చెప్పేసి తను అన్ని పదవులు చూసేశాడు కాబట్టి, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి అన్ని పదవులు చేశాడు కాబట్టి, ఆయన అనర్హుడని తీసి పక్కన పెట్టుంటే, భారతదేశ భవిష్యత్తు ఏమయ్యేది? ఇవాల్టికి కూడా ఆ దేశాన్ని, ఈ దేశాన్ని అడుక్కుంటూ ఉండేవాళ్ళు. ఆ వయసులో ఆయన మేధస్సును ఉపయోగించి ఒక ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్‌ని తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ చేసి, బార్లా తీసి ప్రపంచాన్ని, భారతదేశానికి వెల్కమ్ చెప్పబట్టి, ఇవాళ పెద్ద పెద్ద కార్లతోటి 60, 70 అంతస్తుల బిల్డింగులతోటి మనం ఇవాళ కళకళలాడుతూ ఆర్థిక స్థితిగా ఎదిగాం. కాబట్టి ఏ సందర్భంలో ఏంటన్నాడు అనేటువంటిది దాని మీద వివరణ లోకేష్ గారు ఇస్తేనే బావుంటుంది. కానీ ఊహాజనితమైనటువంటి ప్రశ్న అయినప్పటికీ హ్మ్. లోకేష్ గారు ఆ పదవి కావాలి కాబట్టి గర్భంగా చంద్రబాబు నాయుడు గారికి సందేశం ఇచ్చుంటారు అని నేను అనుకోవట్లేదు. కానీ అలా ఇచ్చుంటే మాత్రం అది ఇంకా ఇమ్మెచ్యూర్డ్ థింకింగ్ అనే నేను అంటాను. ఎందుకంటే శ్రేణుల్లో నుంచి కూడా ఒక రకమైనటువంటి ఒక డిమాండ్ వస్తూ ఉంది. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని చేయండి, లేకపోతే ఈ టర్మ్‌లోనే మీరు ఆయన ముఖ్యమంత్రిని చేయండి అని బయటికి చెప్పకపోయినా లోపల కొంతమంది ఉంది. పార్టీ నాయకుల్లో, పార్టీ కేడర్‌లో ఉంది. హ్మ్. దానికి కారణం కూడా చెప్తున్నాను నేను. ఎప్పుడైతే అధికారంలో ఉండి బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చినప్పుడు రాహుల్ గాంధీని 2 సార్లు ప్రైమ్ మినిస్టర్‌ని చేయకపోవటం అనేటువంటిది ఇవాళ ఆ పార్టీ పతనానికి కారణమైంది. ఆ రోజునే ఫస్ట్ టైమ్‌లోనో లేకపోతే సెకండ్ టైమ్‌లోనో రాహుల్ గాంధీకి ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చుంటే అతనికంటూ ఒక బలం వచ్చేది. అతనికంటూ ఒక స్టేచర్ వచ్చేది. ఓకే. ఇవాళ స్టేచర్ రాకపోవటం మూలాన నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇవాల్టి వరకు అతన్ని. ఎవరు సీరియస్‌గా తీసుకోవట్లేదు అధికారం పోయిన తర్వాత. అలాగే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని తీసుకోండి. ఫస్ట్ టైమే చేసేస్తారన్నారు. సెకండ్ టైం ప్రతి 6 నెలలకి ఇదిగో చేస్తున్నారు కేటీఆర్ గారిని, ఇదిగో కేటీఆర్ గారిని, ఇదిగో కేటీఆర్ గారిని అన్నారు. ఇవాళ అధికారం పోయిన తర్వాత పరిస్థితి ఏంటి? కేసులు, కోర్టులు, వ్యవహారం చుట్టూ తిరుగుతున్నారు. ఇవన్నీ గమనించినటువంటి కొంతమంది చేసేయండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అనేటువంటి ఒక డిమాండ్ వస్తుంది. అది ఔట్ ఆఫ్ ఎఫెక్షనో, లేకపోతే ఔట్ ఆఫ్ పార్టీ ఇంట్రెస్టో, లేకపోతే ఇంకోటో రకరకాల కారణాలు. కానీ ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను భావించేది ఏంటంటే, ఇంకా సమయం రాలేదనేటువంటిది నేను భావిస్తున్నాను. ఇప్పుడు మీరు కంపారిజన్‌లో గూడా
ఆయనది చెప్పారు రాహుల్ గాంధీ గారు. అవును, సో అది ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఆ? రాహుల్ గాంధీని ఫస్ట్ టైం చేసుంటే, ఉమ్, ఫస్ట్ టైం కాకపోయినా కనీసం సెకండ్ టైం, ఎందుకంటే ఒక 5 ఏళ్ళు అప్పటికి ఎంపీగా ఉన్నాడు, కొంత రాజకీయ అనుభవం వచ్చింది. అది కూడా ఎలా ఉండేదో అది అది వికటించవచ్చు, లేకపోతే సక్సెస్ అవ్వచ్చు, మనం ఊహించలేము, అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ తెలియదు. రైట్. కానీ లోకేష్ గారి విషయంలోకి వస్తే ఏంటంటే తనంతరం నాయకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. యువగళంలో అతను ప్రదర్శించినటువంటి ఆ తెగువ, పట్టుదల, తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇంప్రెస్ అయింది ఎక్కడంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు అతనున్నటువంటి మానసిక స్థితిలో దాన్ని హ్యాండిల్ చేసినటువంటి పద్ధతి. ఆ సిచ్యువేషన్ నేను పద్మవ్యూహంలో ఉన్నటువంటి అభిమన్యుడితో పోలుస్తాను. ఓకే. ఎందుకంటే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, రెండో పక్క తన్ను కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి రూమర్స్ వస్తున్నాయి, మూడో పక్కన క్యాడరు చిన్నాభిన్నం అయిపోయి అసలు నైతిక స్థైర్యం దెబ్బతిని ఉన్నారు, నాలుగో పక్క లీగల్ బ్యాటిల్ ఢిల్లీలో కూర్చొని చేయాలి, ఐదో పక్క కుటుంబాన్ని ఇంటాక్ట్గా పెట్టుకోవాలి. ఇన్ని రకాలైనటువంటి బాధ్యతల్ని ఒకేసారి హ్యాండిల్ చేసి నేషనల్ మీడియాలో కూడా కూర్చొని నిర్భయంగా మాట్లాడి ఔరా అనిపించాడు. సో ఇవన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ చాలవు, ఇంకా కొంత నలగాలి, ఇంకా కొంత నలగాలి. చీఫ్ మినిస్టర్ పదవి అనే దాన్ని రీచ్ అవ్వడానికి ఇంకొంచెం టైం. ఓకే. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైనటువంటి కొన్ని శాఖలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రీకన్స్ట్రక్షన్లో అతని పాత్రని నిర్దేశించి తీసుకెళ్తున్నారు. ఇంకొక 3 సంవత్సరాలైనా కనీసం అదే దీంట్లో వీళ్ళు ఉండాలి. ఈ ఐక్యత ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ తర్వాత ఒకవేళ నిజంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఆ బదలాయింపు కూడా ఏంటంటే కన్సెన్సస్ ద్వారా జరగాలి అంటున్నాను నేను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పాత్ర అనేటువంటిది దాంట్లో చాలా కీలకంగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు 21 సీట్లే కదా, ఓట్ల శాతం ఎంత ఉంది వాళ్ళకి, వాళ్ళు లేకపోయినా బలం ఉంది కదా, ఆ క్యాలిక్యులేషన్ అక్కడ పనికిరావు. అధికార మార్పిడి ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి వెళ్ళేటప్పుడు చాలా రిఫ్ట్ వస్తుంది. మనం చూసాం ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ తర్వాత అఖిలేష్ యాదవ్ ఇచ్చినట్టే ఇచ్చాడు, కానీ ప్రతి దాంట్లో గైడ్ చేయడానికి కొడుక్కే వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు మనం చాలా చూసాం. ములాయం సింగ్ యాదవ్ ఎందుకంటే వాళ్ళు ఒక పద్ధతిలో నడుపుకుంటూ వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళకి ఏముంటుంది, 40 సంవత్సరాలు నేను తీసుకొచ్చింది వీడు చేస్తాడా లేదా, ఏమైనా పాడు చేస్తాడా అన్న భయం వాళ్ళకు ఉంటుంది. నిన్న కూడా దావోస్లో చూడండి, లోకేష్ రామ్మోహన్ నాయుడు ఏమన్నారు, మీరు మన దేశం వచ్చి సేవ చేయండి, మీరు మనకి ఇన్వెస్ట్మెంట్లు వ్యవహారం అని వాళ్ళు పిలుపునిస్తే అది నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ముందే వాళ్ళేమో మిమ్మల్ని దేశం వదిలిపెట్టి రమ్మంటున్నారు, నేను ఆ మాట అంటలేదు, మీరు ఇదే దేశంలో ఉండండి, మీరు పని చేయండి, సంపదను అక్కడ పంపించి మరి రాష్ట్రాన్ని డెవలప్ చేయండి, అదే వాళ్ళకి నాకు తేడా అన్నాడు. అది కొంచెం ఇబ్బందికరమైన మాట ఎవరికి, లోకేష్. ఇప్పుడు అది ఏదన్నా ఉంటే 4 గోడల మధ్య కొడుకు చెప్పుకోవచ్చు. ఒక విజన్తో అతను వెళ్తున్నప్పుడు టక్కన చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అంటే ఏంటంటే తెలియకుండానే లోకేష్ విలువ తగ్గించినట్టు అక్కడ పల్సన్ చేసినట్టు అవుతుంది. సో ఇంకా అంత మెచ్యూరిటీ నీకు రాలేదు అని ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా కొంతమంది భావించే అవకాశం ఉంది. సో ఇలాంటి ఆర్ట్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఏ చిన్న అవకాశం దొరికినా దీన్ని విచ్ఛిన్నం చేద్దాం, పడగొడదాం అనేటువంటి శక్తులు అన్ని రకాలుగా విపరీతంగా పనిచేస్తున్నాయి. పైగా రాష్ట్ర పునర్నిర్మాణం అదే హైదరాబాదు లేకపోతే కళకళలాడుతూ మనకు బోళ్ళంత పాడికొండలాగా ఉందనుకోండి, అప్పుడు కథ వేరు. రాష్ట్రాభివృద్ధి అనేటువంటిది ఈ 45 సంవత్సరాల అనుభవం, ఇతనికి ఉన్నటువంటి గుడ్ విల్, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గుడ్ విల్, ఆయనకున్నటువంటి చాకచక్యం, ఇవన్నీ కూడా ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యంగా అవసరం. అలాంటప్పుడు అసలు ముఖ్యమంత్రి పదవి మార్పు అనేటువంటి చర్చ అర్ధరహితం అనేటువంటిది నా మాట. 3 సంవత్సరాల వరకు ఎవ్వరు అసలు నోరెత్తొద్దు. అమరావతి కళ ఒక దశకు వచ్చిన తర్వాత, పోలవరం అనేటువంటిది ఒక దశకు వచ్చిన తర్వాత, అన్నీ అయ్యేటప్పుడు ఆ రోజున బదలాయించుకోండి కావాలంటే, అది కూడా కన్సెన్సస్తో. పవన్ కళ్యాణ్ ఎవరు అవునన్నా కాదన్నా తన స్థాయిని కొంత తగ్గించుకొని తన వాళ్ళందరికీ వ్యతిరేకమై కూడా నీకు వెనుదనుగా నిలబడ్డాడు. ఆ గ్రాటిట్యూడ్ చంద్రబాబు నాయుడు గారికి అణువణువున ఉంది, ఇప్పటికీ ఉంది, కనపడుతుంది. కానీ అది కాదు, మేము కూడా ఉపయోగపడ్డాం కదా, మేము లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అది సరైనది కాదు నా దృష్టిలో. ఈ ఈక్వేషన్ చెడకుండా అధికార మార్పిడి చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి సముచితమైనది. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, బీజేపీ సెంటర్కి తీసుకెళ్తుంది, అక్కడ ఒక బ్రహ్మాండమైన పదవి ఇస్తారు, చేస్తారు, ఇలాంటిది. ఎస్, అతనికి సముచితమైన గౌరవం కల్పించిన తర్వాత
మీరు చేసుకోండి, ఇబ్బంది. అదే. సో ఇన్ని ఈక్వేషన్స్ మీరు ఇది చేసుకోవాలి. రైట్. అలా కాకుండా వాళ్ళందరూ కూడా మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆకాంక్షలను అలాగే పెట్టి మీ అబ్బాయిని తెచ్చుకుంటాము అంటే లేనిపోని వివాదాన్ని కొని తెచ్చుకున్నట్టు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటేనే ఎంత జరిగిందో చూశారు కదా. అవును. కాబట్టి స్మూత్గా జరుగుతుందని చూసి ఇలాంటివి చేసుకోవద్దని లోకేష్ ఆ విషయంగా అని ఉంటాడని నేను అనుకోవట్లేదు. లోకేష్ గారు ఒకవేళ ఏదన్నా ఎక్కడన్నా ఉంటే కూడా ఇలాంటివి బయటపడకూడదు. సో ఇలాంటి సందర్భాలు కాదు, ఒక 3 ఏళ్ల వరకు అట్లాంటి ఆలోచనలు ఇవ్వకూడదు అనేటువంటిది రాజకీయ విశ్లేషకుడు నా భావన.